హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్యూటీవీ మీడియా. టుడే వరల్డ్ క్యాన్సర్ డే. సో క్యాన్సర్ అంటే భయం కాదు, అవేర్నెస్ ఇంపార్టెంట్. సో ఈరోజు క్యాన్సర్ మీద అవేర్నెస్ కలిగించడం కోసం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సందీప్ గారు. ఇంకెందుకు ఆలస్యం, క్యాన్సర్కి సంబంధించిన చాలా విషయాల్ని వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. సందీప్ గారు, సో క్యాన్సర్ అనేటటువంటిది నిజంగానే ఒక పెద్ద భూతంలో చూస్తాం అందరం. సో సింపుల్గా చెప్పండి, అసలు క్యాన్సర్ అంటే ఏంటి? క్యాన్సర్ అనే ఈ 3 అక్షరాలు చాలామందికి చాలా అపోహలు, భయాలు కలిగి ఉన్నాయి. క్యాన్సర్ అంటే ఏంటంటే మన బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ సెల్స్. ఈ సెల్స్లో మన ఈజ్ మేడప్ ఆఫ్ డిఎన్ఏ. సో ఈ డిఎన్ఏ డిఫెక్ట్స్లో కానీ ఈ సెల్ డిఫెక్ట్లో కానీ ఏమైనా మార్పులు వస్తే దానివల్ల అబ్నార్మల్ గ్రోత్ ఆఫ్ సెల్స్నే క్యాన్సర్ అంటాం. ఎనీ ఆర్గాన్లో ఈ సెల్స్ని అబ్నార్మల్గా గ్రో అవ్వడాన్నే క్యాన్సర్ కారణం అవుతుంది. సో మన ఇండియాలో చూసుకుంటే మోస్ట్ కామన్గా కనిపించే క్యాన్సర్స్ ఏంటి? మన ఇండియాలో మోస్ట్ కామన్గా కనిపించే క్యాన్సర్స్ ఆడవాళ్ళు అయితే రొమ్ము క్యాన్సరు, ముఖద్వారం క్యాన్సరు. అదే మగవాళ్ళు అయితే లంగ్ క్యాన్సరు అండ్ నోటి క్యాన్సర్. సో సందీప్ గారు, యాజ్ ఏ డాక్టర్గా చెప్పండి, పీపుల్ క్యాన్సర్ విషయంలో ఎర్లీ సైన్స్లో కూడా ఇగ్నోర్ చేసే థింగ్స్ ఏంటి? సో మోస్ట్ కామన్గా సిమ్టమ్స్ చెప్తాను. క్యాన్సర్ యొక్క సిమ్టమ్స్ ఒకటి, ఆడవాళ్ళు తీసుకుంటే రొమ్ము క్యాన్సర్ తీసుకుంటే పెయిన్లెస్ లంప్స్ అంటామంట, రొమ్ములో గడ్డలు రావడం కానీ, ఇంకొకటి మైనం అయిపోయిన తర్వాత బ్లీడింగ్ అవడం కానీ, ఇంకొకటి మగవాళ్ళలో కూడా ఆడవాళ్ళలో కూడా బోత్ పీపుల్లో కంప్లీట్గా మనకి ఏంటంటే బరువు తగ్గడం, తెలియకుండానే బరువు తగ్గడం, జ్వరం 3 వారాల కంటే ఎక్కువ ఉండడం, ఇంకొకటి ఆకలి వేయకపోవడం, ఇంకా మలంలో రక్తం పడడం, లేకపోతే మలం నల్లగా అవ్వడం, ఇవన్నీ కూడా సిమ్టమ్స్ క్యాన్సర్ యొక్క, అంటే ఎర్లీ సైన్స్ అంటాం. ఇవన్నీ కూడా ఎర్లీ సైన్స్. ఇంకోటి ఏంటంటే అన్నం తింటున్నప్పుడు ఈ గ్యాస్ట్రైటిస్, మీరు గ్యాస్ట్రైటిస్ ట్రీట్మెంట్ వాడుతున్న ఒక 4-5 వీక్స్ 6 వీక్స్ తగ్గకపోవడం, దాన్ని కూడా మనం ఇమీడియట్గా మనం దగ్గరున్న క్యాన్సర్ డాక్టర్ చూపించుకొని, లేకపోతే గ్యాస్ట్రాంటాలజిస్ట్ చూపించుకొని ఎండోస్కోపీ గట్రా చేయించుకోవాలి. యా. సో సందీప్ గారు, మీరు చెప్పినట్టుగా ఇన్ని ఎర్లీ వార్నింగ్ సైన్స్ ఉన్నప్పటికీ కూడా పీపుల్ ఎందుకని ఇగ్నోర్ చేస్తారంటారు? మీరు చెప్పండి, యాజ్ ఏ డాక్టర్గా మీ దగ్గరకు వచ్చిన పేషెంట్స్ నిజంగానే ఎర్లీ స్టేజెస్లో తెలుసుకునే వాళ్ళు కానీ, లేదా తెలుసుకున్న ట్రై చేసే వాళ్ళు ఉన్నారంటారు? ఉన్నారు, డెఫినెట్గా. మనకి ఎర్లీగా తెలుసుకోవాలి. ఒకటి ఏంటంటే స్క్రీనింగ్ ఈజ్ ఇంపార్టెంట్. అందరూ కూడా మనం స్క్రీనింగ్, ప్రజలందరూ కూడా స్క్రీనింగ్ అంటే అవగాహన తెలుసుకోవాలి. స్క్రీనింగ్ అంటే ఏంటంటే నార్మల్ ఇండివిజువల్స్ కూడా చేసే టెస్టులనే స్క్రీనింగ్ అంటాం. రెండోది ఏంటంటే ఈ యొక్క చిన్న సిమ్టమ్స్ని ఎవరు ఇగ్నోర్ చేయకూడదు. అంటే ఈ చిన్న సిమ్టమ్స్ క్యాన్సర్ అవ్వాలని 100% క్యాన్సర్ అవ్వాలని లేదు. కాకపోతే ఈ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో మనం తెలుసుకోవాలి. ఆ సిమ్టమ్స్ ఏంటంటే ఇమీడియట్గా దగ్గరున్న డాక్టర్ గారికి కానీ, జనరల్ ఫిజిషియన్ డాక్టర్ కానీ, గ్యాస్ట్రాంటాలజిస్ట్ డాక్టర్ గారి, దగ్గరున్న క్యాన్సర్ డాక్టర్ గారు కానీ ఎవరినైనా కలిసి ఈ సిమ్టమ్స్ దానికి సంబంధించిందా లేదా అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ సిమ్టమ్స్ అనేవి మనం డెఫినెట్గా వార్నింగ్ సైన్స్ అనమాట. పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ కానీ, పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ కానీ, బరువు తగ్గడం కానీ, ఫీవర్ కానీ, ఇవన్నీ కూడా సిమ్టమ్స్ అన్ని మనము ఇగ్నోర్ చేయకూడదు. అదేం అవ్వదులే, మనం టాబ్లెట్స్ వాడేసుకొని కొన్ని రోజులు చూద్దాము అనేది చేయకుండా మనం చూడాలి. యా, అంటే సో ఈ ఎర్లీ డిటెక్షన్ వలన క్యాన్సర్లో మనం క్యాన్సర్ని క్యూర్ చేయొచ్చు అంటారు? డెఫినెట్గా క్యాన్సర్ అనేది 4 స్టేజెస్లో ఉంటుంది. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4. ఎంత ఎర్లీగా మనం డిటెక్ట్ చేస్తే అంత ఎర్లీగా మనం ట్రీట్ చేయగలం, అంత ఎర్లీగా మనం పేషెంట్ని క్యూర్ చేయగలం. ఒకప్పుడులాగా క్యాన్సర్ వస్తే అసలు క్యాన్సర్ నాట్ క్యూరబుల్ డిసీజ్ అనే ఒక అపోహ, ఒక అవగాహన లేనితనం చాలా ప్రజల్లో ఉంది. అదేం లేదు. క్యాన్సర్ కెన్ బి ట్రీటబుల్, క్యాన్సర్ కెన్ బి బీటబుల్, ఎవ్రీథింగ్. క్యాన్సర్ చాలా ట్రీట్మెంట్స్ అనేవి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చాయి. పర్సనలైజ్డ్ క్యాన్సర్ కేర్ వచ్చింది. సో పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ వచ్చింది. చాలా అడ్వాన్సెస్ ఉన్నాయి. సో క్యాన్సర్ ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న మన సిచ్యువేషన్లో క్యాన్సర్ అనేది ఎర్లీగా గుర్తిస్తే కంపల్సరీ క్యూరబుల్ మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్. సో లైఫ్ స్టైల్ సంబంధించినటువంటి థింగ్స్ లైక్ ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి, స్ట్రెస్ కానివ్వండి, లేదా స్మోకింగ్ హ్యాబిట్స్ కానివ్వండి, ఇవన్నీ క్యాన్సర్ని ట్రిగర్ చేస్తాయా? డెఫినెట్గా ఫుడ్ హ్యాబిట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రొసెస్డ్ ఫుడ్స్ తినడం కానీ, మన ప్రొసెస్డ్ హై కంటెంట్ రెడ్ మీట్ అంటాం, రెడ్ మీట్ తినడం కానీ, ఇంకా దాని పేరేంటి, మనం ఆయిల్స్ సరిగ్గా యూజ్ చేయాలి, మోర్ హీటెడ్ ఆయిల్స్ యూజ్ చేయడం కానీ, ఇంకా మనం తిరిగే ఎయిర్ పొల్యూషన్ కానీ, స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, ఇవన్నీ కూడా మనం అవాయిడ్ చేయగలగాలి. ఈట్ యువర్ వాట్ యు కాల్ యాజ్ హోమ్ ఫుడ్. అండ్
మోస్ట్లీ స్ట్రెస్ కూడా, ఈ మధ్యలో స్ట్రెస్ కూడా చాలా మందిలో ఎక్కువ అవుతుంది. స్ట్రెస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ ఎప్పుడు మీకు ఆఫ్టర్ క్యాన్సర్ ఒబెసిటీ, ఈ ఊబకాయ వలన కూడా మోర్ దాన్ 9 క్యాన్సర్స్ మనకి ఉన్నాయి. సో ఎవ్రీ డే 30 minutes ఆఫ్ వాక్ ఆర్ ఎవ్రీ వీక్లీ అట్లీస్ట్ 5 days ఆఫ్ కంటిన్యూస్ వాకింగ్ ఫర్ 20 to 25 minutes ఈజ్ ఐడియల్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ క్యాన్సర్. సో అసలు క్యాన్సర్ అంటేనే పెద్ద భూతంలో చూస్తామని చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు చాలా వరకు ట్రీట్మెంట్ ఆప్షన్స్ వచ్చాయి. సో బెస్ట్ ఆప్షన్స్ ఏంటి? ఆ ట్రీట్మెంట్స్ వల్ల మనం క్యాన్సర్ని క్యూర్ చేయడం కానీ, లేకపోతే లైఫ్ స్పాన్ని పెంచుకోవడం కానీ అట్లా ఉంటుందా? డెఫినెట్గా మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్ 2 రకాలు. ఒకటి సాలిడ్ క్యాన్సర్స్, ఇంకోటి లిక్విడ్ క్యాన్సర్స్. సో ఈ మోస్ట్ ఆఫ్ ద సాలిడ్ క్యాన్సర్స్కి సర్జికల్ ట్రీట్మెంట్ ఈజ్ ఐడియల్ ట్రీట్మెంట్. సర్జికల్ ట్రీట్మెంట్తో పాటు మనకి కీమోథెరపీ అండ్ రేడియోథెరపీ లాట్ ఆఫ్ అడ్వాన్సెస్ వచ్చాయి. టార్గెటెడ్ థెరపీ అని, ఇమ్యూనోథెరపీ అని, ఇవి లాట్ ఆఫ్ అడ్వాన్సెస్ వచ్చాయి. ఇప్పుడు క్యాన్సర్ అండ్ ట్రీట్మెంట్కి ఏంటంటే ఒక నో బోత్ క్యాన్సర్స్ ఆర్ సేమ్, నో 2 cancers ఆర్ సేమ్. సో ఎవ్రీథింగ్ ఈజ్ పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్, పర్సనలైజ్డ్ కేర్. సో ఫైనల్గా డాక్టర్ గారు, వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా పీపుల్కి మీరు ఇచ్చే స్ట్రాంగ్ మెసేజ్ ఏంటి క్యాన్సర్ గురించి? ఓన్లీ వన్ మెసేజ్ ఐ విల్ గివ్. ఎర్లీ డిటెక్షన్ ఈజ్ ద కీ. కంపల్సరీ స్క్రీనింగ్ చేసుకోండి. స్క్రీనింగ్ ఈజ్ ద ఇంపార్టెంట్ థింగ్. ఎవ్రీ ఇండివిజువల్ స్క్రీన్ అండ్ ఎవ్రీ ఇయర్ మీరు అన్ని టెస్టులు, మ్యామోగ్రఫీ, ప్యాప్స్మియర్, అల్ట్రాసౌండ్, సోనోగ్రఫీ ఆఫ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ అండ్ దగ్గర ఉన్న క్యాన్సర్ డాక్టర్ మీట్ అయ్యి ఆల్ స్క్రీనింగ్ టెస్ట్ మీరు చేయించుకోవాలి. స్క్రీనింగ్ ఈజ్ ఓన్లీ ద కీ అండ్ ఎర్లీ డిటెక్షన్ ఇస్ ద కీ. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. సో చూస్తున్నారు కదా, స్క్రీనింగ్ ఈజ్ ద కీ, ఎర్లీ డిటెక్షన్ ఈజ్ సేఫ్ ఫర్ మోర్ లైఫ్. సో స్టే హెల్దీ, స్టే హ్యాపీ అండ్ స్టే అవేర్నెస్. థ్యాంక్ యూ.